తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఎస్టీల విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఇన్ని ఫండ్స్ ఇవ్వాలి అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక ఒక చట్టం చేసినాం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ పక్కదారికి పట్టొద్దని, అయినా పక్కదారి పడుతూనే ఉన్నాయి, అయినా అడిగేటోళ్ళు లేరు. మైనారిటీలకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు పెడతామని చెప్పినాం, పెట్టడం లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే చెప్పి ప్రజల మమ్మల్ని అడిగేది ఉందా చేసేదా అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి వచ్చినటువంటి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా ఉంటే ఎట్లా? ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రశంసించడమే కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశంసించుకుంటూ పోతే పనులు జరగవు, ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రశ్నించేటటువంటి ఒక తెలంగాణ, మొదటి నుంచి ప్రశ్నించే తెలంగాణ నెమ్మది మర్చిపోయినాం కొద్దిగా. ఈ మధ్య గట్టిగా ప్రశ్నించాలి, రిజల్ట్ వచ్చేంత వరకు ప్రశ్నించాలి. ఒకసారి ప్రశ్నించి ఇచ్చిపెట్టదు. ఏమవుతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. సో మర్చిపోనివ్వకుండా వెంటబడి అడగాలి. అటువంటి ఒక కొత్త రాజకీయ ఓరవాడికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుడుతుంది. మీరు అన్నమాట 100% కరెక్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన ఇంటెన్షన్తో వస్తారు, ఏమైనా చేయలేకపోతారేమో అని ఒక డౌట్ఫుల్గా మీరు అడిగినారు. కాకపోతే మీరు నన్ను 20 ఏళ్ళుగా చూసినారు. జనరల్గా నేను ఏదైనా చెప్పినా అంటే, ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా అంటే ఆ ఇష్యూ ఎండే వరకు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా పనిచేసిన. అంటే ఇక్కడ కొంతమంది మతిమరుపు రాజకీయ నాయకులు ఉన్నారు. మన ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళు ఏం చేసిరు, ఆయన అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కాలే అన్నాడు. ఇలా నేను అధికారం కోల్పోయి ఇక్కడ 7 ఏళ్ళు అయిపోయిందా నేను ఎంపీగా లేక? 7 ఏళ్లలో బ్రిడ్జ్ అయితేనే ఉన్నది. మరి ఎడవేండో ఎంపీ గారు ఏడ మర్చిపోయిందో తెలియదు. అంటే ప్రజా సమస్యల మీద ఎంత లాపర్వాయి అంటే, ఒకప్పుడు ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో క్రిటిసిజం, గవర్నమెంట్లు ఉన్నప్పుడేమో ఎస్కేపిజం. సో దీంతో పని కాదు కదా. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీద బలంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలను నిర్మాణిస్తాం, మార్పు చూపిస్తాం. మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇష్యూ పట్టుకోదు, జాగృతి పట్టుకుంటే ఇచ్చిపెట్టదు. और पार्टी में रहकर गलतियों को सुधारने के बजाय नई पार्टी बनाने की वजह क्या है? कौन से काम आपने किए? भाईजान आप कितना अच्छा सवाल पूछे। किसानों के बारे में आपने क्रेडिट प्राप्त के बारे में क्या, आर्थिक किसानों के बारे में मेहनत की, पार्टी के गलतियों को सुधारने के बारे में नई पार्टी बनाने की वजह क्या है? जी बिल्कुल, बहुत अच्छा सवाल पूछा आपने। नया पार्टी बनाने का मकसद तो तेलंगाना की हालत को सुधारना है, वो अलग बात है। जो पार्टी में हम ऑलरेडी थे, उस पार्टी से हमें निकाल दिया गया है। हम खुद ब खुद बाहर नहीं आए, हमें उस पार्टी से निकाल दिया गया है। लेकिन हम आवाम के दरमियान रहना चाहते हैं, उनके मसाइल को समझना चाहते हैं और उनको सुलझाना भी चाहते हैं। एक कमिटमेंट के साथ, एक शिद्दत के साथ तेलंगाना के आवाम के दरमियान में रह के उनके लिए काम करना चाहते हैं। तो उसके लिए एक अच्छा ज़रिया, एक मीडियम पॉलिटिकल पार्टी है। तो इसीलिए एक नया पॉलिटिकल पार्टी तेलंगाना में आ रही है। और आप देखिए जिस तरीके से हम माइनॉरिटीज़ के मसाइल को सुलझाते जाएंगे, आप खुद आके बोलेंगे कि आपने बहुत अच्छा డెసిషన్ लिया। నేను ఎవరికి బీ పార్టీకి ఉండని చెప్పిన కదా, మేము ఎవరికి బీ పార్టీకి ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం, భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లా ఏం ఉండదు. మాది నంబర్ 1 పార్టీ అవుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా నంబర్ 1 పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ టీం చూస్తారు కదా, మనంతా మిక్స్, ఓల్డ్ అండ్ యంగ్ మిక్స్ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమెన్ ఫోర్స్ ఉంటుంది, మాకు యూత్ ఫోర్స్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పార్టిసిపేషన్తో శ్రీరాముడు నవమి రోజు పెట్టడానికి కారణమే అది. శ్రీరాముడు పాపం గుహుని గుండెలకు అతుకున్నాడు, ఎంత మంచి మనసు అయినది. చిన్న ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే అది ఇని మార్చుకుంటాడు తనంతా. అది ఇని తన సొంత కుటుంబాన్నైనా త్యాగం చేస్తాడు, కానీ ప్రజల్ని గౌరవించినటువంటి వ్యక్తి. అందుకే ఇన్ని 100 ఏళ్ళ తర్వాత, ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆయనను తలుచుకుంటున్నాం మనం. సో ఆయన సిద్ధాంతాలు, ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని, అన్ని వర్గాలని కూడా కలుపుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ మేము ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है, पूरा हमारे साथ ही है ऑलरेडी।
कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన, నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్ద పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పని చేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పని చేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ. జాతీయ నాయకులు వస్తారా అంటారు, ఎవరు రారే, మన బాధ మనం చెప్పుకోవాలి మొదలు. అంటే అట్లా కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇలా గ్యాస్ షార్టేజో, పెట్రోల్ షార్టేజో, లేకపోతే ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇప్పుడు బీసీ బిల్లు సాధించుకోవాలి మనం 50%, దానికి పోయే క్రమంలో నేషనల్ ఫోకస్ ఉంటుంది. కానీ 95% ఫోకస్ తెలంగాణ గ్రామాలు, తెలంగాణ గ్రామాల్లో ఉండే యువకులు, వారి జీవితాలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, దీని మీదే ఉంటుంది ఫోకస్. బట్ తెలంగాణ సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది. అది మీ నిజామాబాద్ బిడ్డ పెట్టబోతా ఉంది కాబట్టి ఆశీర్వదించాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే 1969 ఉద్యమకారులు ఉన్నారో, తర్వాత మలిదశ ఉద్యమకారులు ఉన్నారో, సాయుధ రైతాంగం పోరాటంలో చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, వారందరి అనుభవాలను కూడా తీసుకుంటాం, వారందరినీ కూడా గౌరవించుకుంటాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ వేస్తాం, 250 గజాలు జాగా ఇస్తామని చెప్పిందో, మొదలు మేమిప్పుడు దాని మీద పోరాటం చేస్తాం. నేను అధికారంలోకి వచ్చే లోపలనే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించగలుగుతామని సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక వారి కోసం పనిచేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ వారి ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, వారికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటాం. ఎవరైనా సరే ఏముంది,